శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భారతంలో ఆది పర్వంలో నన్నయ్య భట్టు మనకు ఆదికవిగా చెప్తారు కదా, ఆ యొక్క నన్నయ్య రాసినటువంటి ఒక పద్యాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. అదేమిటంటే, నుత జల పూరితమ్ములగు నుహుతులు నుహురిటి కంటే ఒక బావి మేలు, మరి బావులు నుహురిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్కృత శతంబున కంటే ఒక సుతుండు మేలు, తత్సుత శతంబున కంటెనొక సునృత వాక్యము మేలు చూడగన్ అని చెప్పేసి నన్నయ్య గారు చాలా చక్కగా సునృత వాక్యం అంటే సత్యం ఎంత గొప్పది, సత్యమైనటువంటి మాట ఎంత గొప్పది అనేదాన్ని మనకి ఈ శ్లోకంలో ఆయన చెప్పారు. ఇది ఏమిటంటే, భారతంలో ఆది పర్వంలో శకుంతల దుష్యంతుల కథ మన అందరికీ తెలుసు. ఆ యొక్క దుష్యంతుడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఆ శకుంతల్ని కణ్వాశ్రమంలో చూడటం, గాంధర్వ వివాహం ద్వారా వివాహం చేసుకొని వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఈవిడ గర్భవతి ఒక మగపిల్లవాడిని కంటుందన్నమాట. మగపిల్లవాడిని కన్నప్పుడు ఎంతసేపటికి వస్తాను అన్నటువంటి దుష్యంతుడు రాడు. రాకపోయేటప్పటికీ పాపం ఈవిడ ఎన్నాళ్ళని ఎదురు చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు మునులు, అమ్మ నువ్వు ఈ పిల్లవాడిని తీసుకొని రాజాస్థానానికి వెళ్ళి ఆయనకి చెప్పి ఈ యొక్క పిల్లవాడిని నిన్ను స్వీకరించమని చెప్పేసి అడుగు అని చెప్పేసి పంపిస్తారనమాట. ఆ యొక్క ఆస్థానానికి వెళ్ళినప్పుడు దుష్యంతుడికి ఈ శకుంతల గుర్తు రాలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ నన్నయ్య అట్లానే మనకి వ్యాసుడు కూడా భారతంలో చాలా చక్కగా వివరించారు. ఆ వ్యాస భారతంలోని శ్లోకాన్ని నన్నయ్య గారు మనకి పద్య రూపేణ దీన్ని చెప్పడం జరిగిందనమాట. నుత జల పూరితమ్ములగు, మంచి నీరు, నుతజల పూరితమ్ములకు నూతులు. నూతులు అంటే మనకి మనకి నుయ్యి అండి. ఇంట్లో ఉన్నదాన్ని మన నుయ్యి అంటారనమాట. అంటే ఒక ఇంట్లో కేవలం ఆ మనుషులకి వాడేటువంటి నుయ్యిని నూతిగా చెప్పబడుతుంది అనమాట. నుతజల పూరితమ్ములగు నూతులు నుహురిటి కంటెనొక్క బావి మేలు. ఇక్కడ మనం నూతి, బావి. నూతి అంటే కేవలం ఇంటికి ఉపయోగించే వాళ్ళ దాన్ని నూతి అంటారు. బావి అంటే ఆ గ్రామం మొత్తానికి. మనకి పూర్వకాలంలో గ్రామంలో ఊరి చివర మనకి ఆ చివర ఒక బావి, ఈ చివర ఒక బావి ఉండేదన్నమాట. అంటే ఆ ఊరి గ్రామ ప్రజల మొత్తానికి కూడా మనకి వాడుకుంటానికి ఆ విధంగా ఏర్పాటు జరిగేదన్నమాట. అప్పుడు అట్లా 10 మందికి ఆ గ్రామానికి వాడేటువంటి దాన్ని బావిగా చెప్పబడుతుంది అనమాట. ఒక నూతి కన్నా కూడా 100 నూతుల కన్నా ఒక బావి మేలు. ఎందువల్ల అంటే నుయ్యి అంటే అది కొంతవరకే పరిమితం. ఆ 5గురికో 6గురికో 10 మందికో ఆ కుటుంబానికే పరిమితం అనమాట నుయ్యి అనేది. అట్లా కాకుండా బావి అయితే ఒక గ్రామానికే పరిమితం అనేది. అందువల్ల ఈ 100 నూతుల కన్నా కూడా ఒక బావి మేలు. ఆ బావులు 100 కన్నా కూడా సత్క్రతువది మేలు. క్రతువు అంటే ఒక యజ్ఞయాగాదులు. యజ్ఞం అనేది, యాగం చేయటం అనేది 100 బావుల కన్నా కూడా ప్రయోజనం అట. ఎట్లా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఆహుతి ద్వారా మనకి వర్షాలు కురుస్తాయి. వర్షాల వల్ల పంటలు పండుతాయి. పంటలు పండటం వల్ల జనాలకి ఆహారం దొరుకుతుంది. సో ఇటువంటి మహత్కార్యాలన్నీ ఉన్నాయి కాబట్టి 10 మందికి ఉపయోగించే నుయ్యి కన్నా గ్రామానికి ఉపయోగపడేటువంటి బావి మేలు. బావులు 100 కన్నా కూడా, అట్లాంటి బావులు 100 కన్నా కూడా సత్క్రతువది మేలు. ఒక యజ్ఞం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అట్లానే 100 క్రతువుల కన్నా కూడా ఒక సుతుడు మేలు. సుతుడు అంటే కుమారుడు. అట్లాంటి క్రతువులు 100 చేసేదానికన్నా కూడా ఒక సుతుడిని కంటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అంటారనమాట. ఎట్లా గొప్ప అంటే, పున్నామనరకత్ర ఇది పుత్ర అని చెప్తారనమాట. మనకి వంశ ఉద్ధారణ జరుగుతూ ఆ యొక్క పితరులని, తల్లిదండ్రుల్ని పుత్ అనేటువంటి నరకం ఒకటి ఉంటుందండి. ఆ నరకం నుంచి తప్పించడానికి ఈ యొక్క పుత్రుడు కావాలి అని చెప్పేసి ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అందులో ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే, ఒక పుత్రుడు గనక మనకి జన్మిస్తే
అతను ఎటువంటి గొప్పవాడు అవుతాడో మనకు తెలియదు అనమాట. ఒక్కోసారి ఒక గొప్ప చక్రవర్తి కావచ్చు, ఒక ఈ రోజుల్లో అయితే ఒక గొప్ప నాయకుడు కావచ్చు, లేకపోతే ఏదో గొప్ప శాస్త్ర విజ్ఞానపరుడు కావచ్చు. అతని వల్ల 10 మందికి ఉపయోగం ఉండొచ్చు. తన యొక్క వంశాన్ని ఉద్ధరిస్తాడు. దాంతోపాటు కూడా ఒక రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు అయ్యాడనుకోండి, సమాజాన్ని ఉద్ధరించడానికి, దేశాన్ని ఉద్ధరించడానికి వీలుంటుంది. అట్లానే ఒక గొప్ప శాస్త్ర విజ్ఞానం ఉందనుకోండి అతని దగ్గర, దాని ద్వారా ఎన్నో కొత్త విషయాన్ని తెలుసుకొని సమాజానికి ఉపయోగపడతాడు. అందువల్ల సుతుడు గొప్పవాడని చెప్పాడు. అట్లాంటి సుతులు 100 మంది కన్నా కూడా ఒక సునృత వాక్యము, ఒక మంచి మాట, ఒక సత్యాన్ని పలకటం అనేది ఇంకా గొప్ప విషయం అని చెప్పేసి చెప్తారనమాట. సత్యం వద, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు కదా, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యం పలికితే ఏమొస్తుంది మనకి? ఎందుకు సత్యాన్ని పలికితే అంత విశేషము అంటే, సత్యం ఎప్పుడూ కూడా శాశ్వతమైనదండి. సత్యమే నిత్యం అని చెప్తారనమాట. అందువల్ల సత్యానుచారిణి లక్ష్మి సంపద కూడా సత్యాన్నే అనుసరిస్తుందన్నమాట. అందువల్ల సత్యం అనేటువంటిది చాలా గొప్పది. ఆ సత్యవాక్కుని ఎల్లప్పుడూ కనుక అలవాటు చేసుకుంటే నీకు వాక్శుద్ధి, వాక్సిద్ధి అని చెప్పేసి ఆ 2 లక్షణాలు మహిమలు కూడా నీకు అబ్బుతాయి అని చెప్పేసి మన యొక్క శాస్త్రవాచనం. అట్లా అంత గొప్పదైనటువంటి శాస్త్రవచనంగా చెప్పబడిన సత్యవాక్కు చాలా గొప్పది అని చెప్పేసి శకుంతల ఆ దుష్యంతుడికి కనువిప్పి కలగటం కోసం సత్యం గొప్పతనాన్ని చెబుతూ ఈ పద్యాన్ని వర్ణిస్తారనమాట. చూడండి, మీకు ఇందులో ఒకదాని మించి ఒకటి పరోపకారం చేసేటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా ముందు నుయ్యి గురించి చెప్పారు, 10 మందికి ఉపయోగపడేది. ఇంకో 100 మందికి ఉపయోగపడేది భావి కన్నా కూడా ఎక్కువగా ఉపయోగపడేటువంటిది ఒక క్రతువు, అంటే యజ్ఞయాగం. దానికన్నా మించింది కుమారుడు, దానికన్నా మించింది సత్యవాక్కు. అందువల్ల అయ్యా రాజా, నువ్వు అసత్యం పలుకుతున్నావు, నీకు తెలుసు జరిగిందంతా కూడా, నువ్వు అటువంటి అసత్యాన్ని ఎప్పుడు కూడా పలకకూడదు అని చెప్పి ఆయనకి కనువిప్పు కలిగించడం కోసం ఆ శకుంతల ఈ పద్యాన్ని చెప్పింది. దాని ద్వారా మనందరికీ ఇట్లా 10 మందికి ఎట్లా ఉపయోగపడేట్లుగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి అనేటువంటి నీతిని తెలుసుకొని ముందుకు సాగాలి అని ఆశిస్తూ స్వస్తి.